నమస్కారం మీరు చూస్తోంది జిఎం న్యూస్ నా పేరు భావన ముందుగా హెడ్లైన్స్ గుడివాడ ఏలూరు రోడ్డులో మునగాల తిరుపతి రెడ్డి ఆర్చిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావులు మునగాల తిరుపతి రెడ్డి సేవలు అభినందనీయమంటూ వెల్లడి అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్లో పతకాలు సాధించిన గుడివాడ త్రివేణి పాఠశాల విద్యార్థులు పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ శివశంకర్ భారత వాయుసేన కమాండర్ అభినందన్ విడుదలను హర్షిస్తూ సంబరాలు నిర్వహించిన గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులు విరోచితంగా వ్యవహరించిన అభినందన్ను ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలి అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ గుడివాడ ఏలూరు రోడ్డు ఫ్లేవర్స్ పక్కన నూతనంగా నిర్మించిన మునగాల తిరుపతి రెడ్డి ఆర్చ్ను టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులు ఆవిష్కరించారు. సమాజాభివృద్ధికి ఎన్నో మంచి పనులతో కృషి చేసిన మునగాల తిరుపతి రెడ్డి సేవలు ఆదర్శనీయమని టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులు పేర్కొన్నారు. ఏలూరు రోడ్డు ఫ్లేవర్స్ పక్కన నూతనంగా నిర్మించిన మునగాల తిరుపతి రెడ్డి ఆర్చ్ను టీడీపీ ఇన్ఛార్జ్ రావి చైర్మన్ యలవర్తి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పురపాలక సంఘ కౌన్సిల్ ఆమోదంతో ఆర్చ్ రహదారికి మునగాల తిరుపతి రెడ్డి రోడ్డుగా గతంలో నామకరణం చేసినట్లు తెలిపారు. ఎన్నో మంచి పనులతో పేద వర్గాల సంక్షేమానికి కృషి చేసిన తిరుపతి రెడ్డి పేరుపై ఆర్చ్ నెలకొల్పడం మంచి కార్యక్రమమని యలవర్తి రావీలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నెర్సు చింతయ్య, తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, మునగాల వెంకన్న, తిరుపతి రెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మునగాల తిరుపతి గారి ముఖద్వారాన్ని మరి ఈ రోజున ఈ వార్డు కౌన్సిలర్గా తిరుపతి గారి సేవలు కొంత డబ్బుని సంపాదిస్తే ఆ డబ్బుని కొంతవరకైనా ప్రజలకు ఉపయోగించాలనే మంచి మనస్తత్వంతో మంచి మనసున్నటువంటి మహనీయుడు తిరుపతి గారు ఆ రోజుల్లోనే ఎంతోమంది పేద ప్రజలకి సేవ చేయటం చిన్నప్పటి నుంచి కూడా కళ్ళారా మేము చూస్తా బాబాయ్ అని ఈ ఇంట్లో తిరిగిన వ్యక్తిగా తిరుపతి గారి పేరు పెట్టాలని చెప్పని వాళ్ళ కుటుంబ సభ్యులతో మరి నేను ఈ వార్డుకి రోడ్డు సిమెంట్ రోడ్డు వేసినప్పుడు మరి వెంకన్నకి నేను చెప్తే అన్నయ్య మంచి నిర్ణయం తీసుకున్నావు తప్పకుండా పెట్టానయ్య నాన్నగారి పేరు అని చెప్పని మరి వెంకన్న ముందుకు రావటం మరి దరిమిలా ఒక ఆర్చిని కూడా నాన్నగారికి కట్టాలని చెప్పని వారు అంటాం మరి రావి వెంకటేశ్వర గారు యలవర్తి శ్రీనివాసరావు గారు కూడా దాన్ని ప్రోత్సహించి ఆ ఆర్చిని ఈ రోజున బ్రహ్మాండంగా మరి మునగాల వెంకటేశ్వరరావు మరి వాళ్ళ నాన్నగారి పేరుని కట్టాలని చెప్పని ఎంతో వేయస్కి ఓర్చి కూడా చక్కగా ఉండాలి మా నాన్నగారి పేరున ఈ ఆర్చిని నిర్మించాలని చెప్పని చక్కగా నిర్మించి ఎంతోమందికి దోహదపడిన వ్యక్తి, ఎంతోమంది అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మునగాల తిరుపతి గారు ఈ రోజున శాశ్వతంగా ఈ గుడివాడలో మరి ఫ్లవర్స్ వాటర్ పక్కన ఆయన మళ్ళీ పుట్టారు అనే రీతిలో ఈ రోజున ఆయన్ని ఇక్కడ మేము ప్రతిష్ఠించుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పని చిన్నప్పటి నుంచి వాడి కుటుంబ సభ్యులుగా నేను కూడా వాడి కొడుకుగా ఎంతో ఆనందంగా ఉందని చెప్పని చెప్పడానికి చాలా ఆనందపడుతూ సంతోషిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అలాగే మరి బంటిమిల్ రోడ్లో కోతిబొమ్మ సెంటర్లో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి కూడా ముఖద్వారాన్ని ఇచ్చి ఎన్నో చక్కటి కార్యక్రమాలు పేద విద్యార్థులకి డబ్బులు పంపిణీ చేయడంలో కానివ్వండి అన్నీ కూడా దగ్గరుండి చూసిన వ్యక్తిగా ఆయన పేరు ఉండాలని చెప్పని ఎప్పుడు నేను అనుకుంటాను. అలా అదేవిధంగా ఈ రోజున కార్యరూపం దాల్చడం చాలా సంతోషంగా ఉందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉందని చెప్పని కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ టాలెంట్ పరీక్షల్లో బంగారు పతకాలతో త్రివేణి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ టాలెంట్ పరీక్షల్లో బంగారు పతకాలతో త్రివేణి పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. జగన్నాథపురంలోని త్రివేణి పాఠశాలలో పతకాలు గెలుపొందిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్ ఎస్ శివశంకర్ శనివారం అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్లో 4 విద్యార్థులు బంగారు పతకాలు, 4 విద్యార్థులు రజత పతకాలు, 3 విద్యార్థులు కాంస్య పతకాలు సాధించి సత్తా చాటినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన పోటీల్లో పాఠశాల విద్యార్థులు అధిక పతకాలు సాధించడం పట్టణానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రఘురాం, విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో మా విద్యార్థులు చక్కగా మళ్ళీ 4 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్ మెడల్స్,
4 బ్రాంజ్ మెడల్స్తో మళ్ళీ ఒకసారి ఏ ఒలింపియాడ్ టెస్ట్ అయినా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మేము తప్పనిసరిగా మాకు బంగారు పథకాలు లేకుండా మా స్కూల్ మా త్రివేణి ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ స్పేస్ ఫౌండేషన్స్ కోర్సులో ఉండదు అనేటువంటిది మరొకసారి రుజువు చేశారు. చక్కగా వైష్ణవి, భాను, అలాగే హేమగాయత్రి, మా టోనీ వీళ్ళందరూ కూడా గోల్డ్ మెడల్స్, అలాగే మిగతా 4 పంచాక్షరి వీళ్ళందరూనేమో సిల్వర్ మెడల్స్, అలాగే సత్యకృష్ణ వీళ్ళందరూ బ్రాంజ్ మెడల్స్తో చక్కటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ని స్పేస్ అంటే చుక్కారామయ్య గారి ఐఐటి ఫౌండేషన్లో వీళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కూడా చక్కటి నాలెడ్జ్ని సంపాదించుకుంటూ దేశవ్యాప్తంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా కూడా దాంట్లో తప్పనిసరిగా వాళ్ళకు ఒక మంచి పొజిషన్ ఉండేటట్టుగా ఇండివిజువల్గా వాళ్ళందరూ కూడా ఒక మంచి కేటగిరీ గోల్డ్ మెడల్స్తో మా స్కూల్ పేరుని నిలబెడుతూ మేము కూడా అన్నింట్లోనూ ముందుంటాం అనేటువంటి విషయాల్ని చక్కగా కూడా వీళ్ళందరూ చేయడం జరుగుతోంది. వీళ్ళు చదువుతో పాటు చక్కగా కల్చరల్ యాక్టివిటీసు, అలాగే క్విజ్ కాంపిటీషన్సు, ఇంగ్లీషు స్పోకెన్ లాంగ్వేజ్ మీద అన్నిట్లో కూడా మంచి ప్రతిభ కనపరచడం, ఆ పర్టికులర్ సెక్షన్స్ పిల్లలందరూ కూడా టీచర్స్ కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వటం, వీళ్ళకి ఈ కోర్సులో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా అనేక రకాలుగా ముందంజలో ఉండటం, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ముందు ఉండటం మాకెంతో సంతోషదాయకం. ఈ రోజున ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అంటే సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఈ విజయాలకి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులకు, అలాగే మా ప్రిన్సిపల్ గారికి, అలాగే పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నందుకు మరిన్ని ర్యాంకులు వీళ్ళందరికీ కూడా తీసుకురావాలని ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ ఆల్ దీస్ చిల్డ్రన్ ఫర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు మాకు. మా త్రివేణి ఆణిముత్యాలు వీళ్ళు మొన్న డిసెంబర్లో జరిగినటువంటి 18th జరిగినటువంటి ఐఎంవేలో వీళ్ళంతా కూడా మొత్తం 11 మందిలో 4 గోల్డ్, 4 సిల్వరు, మిగిలిన 3 కూడా బ్రౌన్ మెడల్స్ కూడా సాధించారు. ఈ చుక్కారామయ్య గారి ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇక్కడ దిగ్విజయంగా అది కండక్ట్ చేయటం మూలంగా ఆ కాంపిటీషన్ అనేటువంటిది ఏదైనా సరే తప్పనిసరిగా అందులో త్రివేణి స్కూలు ఆ స్టూడెంట్స్కి తప్పనిసరిగా గోల్డ్ మెడల్స్ కంపల్సరీగా రావడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా మారింది. ఇంకా ముందు మా స్టూడెంట్స్ ఇంకా ఎన్నో విజయాలు సాధించి వాటిలో కూడా వాళ్ళ ప్రతిభని కనపరిచి ఈ త్రివేణి కీర్తిని ఇంకా నలుదిశలా వ్యాపింపజేస్తారని చాలా నమ్మకంగా మంచి విశ్వాసంతో చెప్తున్నాం. అదేవిధంగా రేపు ఒక 2-3 రోజుల్లో మళ్ళా మీ ముందుకు రావడం జరుగుతుంది. మేము 6వ తారీఖున కూడా అద్భుతంగా ఈ పిల్లలందరూ సైన్స్ ఫేర్ మేము కండక్ట్ చేస్తున్నాం, చాలా గ్రాండ్గా కండక్ట్ చేయదలుచుకున్నాం. దానికి సంబంధించి కూడా ఈ పిల్లలు చేస్తూ ఉన్నటువంటివి వాటి ఆర్టికల్స్ కానీ ఏమైనా చూస్తే వీళ్ళు భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఈ ఐఐటి కోచింగ్ తీసుకుంటున్నారు అని అంటే దానికి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్లో ఒక అద్భుతమైనటువంటి ఇంజనీర్లో కాబోయే ఇంజనీర్లు అని మీకు ఆ రోజున కూడా తప్పనిసరిగా తెలుస్తుంది. ఇంకా వీళ్ళు ఇంత విజయాన్ని సాధించినందుకు ఈ పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు వీళ్ళకి అభినందనలు తెలియజేస్తూ మా టీంని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Good morning one and all. I am Tony Theatre studying 9th class in Triveni Public School. I am very happy to say that I achieve a gold medal in International Maths Olympiad. This is because the hard work of our teachers and principal sir and director sir and also IIT Foundation, which is introduced by Chukkaramaya garu. Our IIT faculty is best for the method and way of teaching. This is better to us and our teachers are teaching very clearly and exclusively. In this occasion I want to express my feelings in front of media for giving this opportunity. Thank you, sir. Good morning to everyone. Let me introduce myself to you. My name is Nikhilesh. I am studying 7th class I section in Triveni Public School. Today I am so happy, very happy to say that I achieved silver medal in IMO examination. Thanks to my parents, teachers and our principal sir and our director sir. Without them I can't reach this point. I am so happy to this is the greatest moment in my life. I thank God to say that
I achieved this silver medal to reach this goal. Thank you, Manada. One and all, I am Hamagayatri of 7th Standard I Section in Triveni Public School. I got gold medal in International Maths Olympiad. I am very happy to say that our teachers are given more encouragement and support us to participate in the competitive exams. Our directors and our principals are our parents. Once again, I would like to thank all my parents, teachers, one and all. భారత వాయుసేన కమాండర్ అభినందన్ను సురక్షితంగా పాకిస్తాన్ విడుదల చేయడంతో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. భారత వాయుసేన కమాండర్ అభినందన్ను సురక్షితంగా పాకిస్తాన్ విడుదల చేయడంతో పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఆర్ఎంపీ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి సంబరాలు నిర్వహించారు. టపాసులు కాలుస్తూ జై భారత్ నినాదాలు చేస్తూ ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు. సంబరాల్లో పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ లంకా దాసరి ప్రసాదరావు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో పాక్ అసలు రంగు బయటపెట్టడంలో భారత్ విజయవంతమైందని పేర్కొన్నారు. అంతర్జాతీయ సమాజ ఒత్తిడికి తలొగ్గి పాకిస్తాన్ నుండి అభినందన్ సురక్షితంగా విడుదల కావడం ప్రతి భారతీయుడికి సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్, ఆర్ఎంపీ వైద్యుల సంఘం నాయకులు సాగిరాజు ఉదయ్ భాస్కర్ రాజు, నండూరి ప్రసాద్, సయ్యద్ గఫార్ తదితరులు పాల్గొన్నారు. 130 కోట్ల భారతదేశ ప్రజానీకానంద అందరూ కూడా గర్వించదగ్గ రోజు ఈరోజు. ఎందుకంటే పాకిస్తాన్, భారతదేశం రెండు కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యి యుద్ధం జరుగుతున్నటువంటి రీతిలో F-16 అనే యుద్ధ విమానాన్ని మన పైలట్ అభినందన్ దాన్ని కూల్చివేసి మరి ప్రమాదవశాత్తు ఈయన కూడా పారాచూట్ తోటి దిగిపోయి అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో దిగిన సందర్భంలో మన దగ్గర ఆయన దగ్గర ఉన్నటువంటి మ్యాపులన్నింటినీ కూడా ధ్వంసం చేసుకుని పరిగెత్తుకుంటూ వాళ్ళకి అందకుండా వాటిని నాశనం చేసి నా దగ్గర ఏమీ లేవన్న ఆయన ధైర్యానికి మనందరం కూడా సెల్యూట్ చేయవలసిన విషయం ఉంది ఈరోజు. ఆ ధైర్య సాహసాలు కానివ్వండి, లేదా ఆయన వీరోచితంగా పోరాడిన విషయంలో కానివ్వండి, ఆయన ప్రాణాలు దక్కవన్న ఉద్దేశంతో మరి ఆయన అక్కడ చేసినటువంటి పోరాటానికి మన 130 కోట్ల ప్రజానీకం అందరూ కూడా ఆయనకి అన్నదండలుగా ఉండి మనం చేసినటువంటి పూజలు కానివ్వండి, ప్రార్థనలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర పూజలు ఏదైనా విషయంలో కానీ ఆయనకి మంచి జరిగిందని చెప్పేసి ఈరోజు మనం తెలియజేసుకుంటున్నాం. ఇదే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా మనం చేసినటువంటి పనికి అందరూ కూడా తలొగ్గి పాకిస్తాన్ ఏకాకిని చేసి మరి అభినందన్ని మనకి అప్పచెప్పిన సందర్భం. ఈరోజు 5 గంటల 20 నిమిషాలకి మన బోర్డర్లో ఆయన అప్పచెప్పినప్పుడు మరి అక్కడ ఈ రోజున ఆయనకు అన్నీ కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ఇప్పుడు. కాబట్టి అటువంటి ధైర్యవంతుడిని రాజకీయాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులు ఉండొచ్చు, లేకపోతే ఎంతోమంది మేధావులు ఉండొచ్చు, ఎన్నో రకాలుగా ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఈయన చేసినటువంటి ఈ విషయాన్ని మనందరం కూడా 130 కోట్ల ప్రజానీకం అందరూ కూడా తల ఎత్తుకుని నుంచునే రోజు ఈరోజు. కాబట్టి ఆయనకి మనందరం కూడా అభినందిస్తూ ఆయనకి మనందరం కూడా అభినందనలు తెలియజేసుకుంటూ 130 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో మరి అందరిది ఒకటే నినాదం, వారందరిది కూడా ఒకటే నినాదం, జై కిసాన్ జై జవాన్. మరి ఆ భారతదేశంలో మరి ఈ రోజున ఉన్న జనాభాకి అంతా కూడా మరి అన్నం పెట్టేది రైతు అయితే ఈ దేశానికి కాపాడేది ఆయన. మరి అంతా కూడా జవాన్లు. వాళ్ళు మరి భార్య పిల్లల్ని అందరినీ కూడా వదిలేసి మరి దేశానికి అక్కడ కాపలా కాస్తూ ప్రాణాలు కూడా ఒడ్డి పోరాడుతూ ఉన్నారంటే మరి వాళ్ళ యొక్క దేశభక్తిని మనం అందరం కూడా కొనియాడాలి. మరి అదేవిధంగా మరి అక్కడ జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పరాకాష్ట ఒకటే, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ ప్రోత్సహించి మరి పక్కన ఉన్న దేశం మీద వెళ్ళి దాడులు చేయమని చెప్పేసి మరి తీవ్రవాదులను తయారు చేసేసి పంపిస్తూ ఉంటే చెరపకురా చెడేవని మరి పాకిస్తాన్కే ఈ రోజున ఉగ్రవాదులతో దాడులు జరిగి అక్కడ వాళ్ళే ఇబ్బందులు పడే రోజులు మరి చూస్తూ ఉన్నాం మనం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఇంకా కూడా ప్రోత్సహించి మరి 39-40 మందిని మొన్న పొట్టన పెట్టుకున్న సందర్భంలో ఈ దేశ ప్రధాని మోడీ కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక మంచి నిర్ణయం తీసుకుని వాళ్ళ మీద చేసినటువంటి దాడి చాలా చక్కగా నిర్వీర్యంగా చేయడంలో మరి వాళ్ళు సఫలమయ్యారు. మరి అందరూ కూడా దేశభక్తితో రాజకీయ పార్టీలు కానీ వీటిల్లో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా దేశం అంతా ఒకటి, భారత జాతి అంతా ఒకటి అని చెప్పేసి ఒకే ఒక నినాదంతో ముందుకెళ్ళాలి. మరి ఈ సందర్భంగా అభినందన్ని పక్కాగా అందరూ కూడా అభినందిస్తున్నందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటామని. జాతి యావత్తు కూడా పైలట్ అభినందన్
అతను పాకిస్తాన్ వాళ్ళకి దొరికినప్పుడు వీళ్ళు పడిన వేదన అంతా ఇంత కాదు. సోషల్ మీడియా ఎన్నో తప్పులు అలాగే ఇబ్బందులకి గురి చేస్తుందని చెప్పి కొంత దురభిప్రాయం అనేది ఉంది. కానీ నేడు ఈ అభినందనం విడుదలయ్యే విషయంలో సోషల్ మీడియా అనేది ప్రముఖ పాత్ర వహించిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అతనికి సంబంధించి ఒక ప్రార్థనలు చేయడం కానివ్వండి, ఒకరి నుంచి ఒకళ్ళకి ఇచ్చేయడం కానీ, అలాగే ఈ సైనికుడు రాజకీయ నాయకుడి కంటే గొప్పవాడని చెప్పేసి తెలియజేయడంలో కానివ్వండి, మరి అది వైరల్గా మారి ఎంతోమందికి చేరి మరి కొంతమంది అన్ని రకాల సర్వమత ప్రార్థనలు కూడా జరిగి మరి నేడు ఈ యొక్క అభినందనను పాకిస్తాన్ వాళ్ళు విడుదల చేయడానికి ఇవన్నీ కూడా ఒక కారణమైందని చెప్పేసి ఇందుకు మేము సైనికులకి అందరికీ కూడా వాళ్ళ యొక్క కృషి మన దేశానికి సంబంధించిన ఎంత కాపాడుకుంటున్నారు మన ప్రజల్ని అనే దానికి శత్రు దేశాల నుంచి కాపాడే విషయంలో వాళ్ళ యొక్క ప్రముఖ పాత్ర ఈ సందర్భంగా బయటపడిందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ చాలా ఆనందకరమైన రోజని చెప్పడానికి సంకోచం లేదని చెప్పేదని యావత్ భారతదేశం అన్ని మతాల వారు కూడా పూజలు చేసిన ఫలితంగా మన మిలిటరీ ఆఫీసర్ అయిన అభినందన్ గారిని పాకిస్తాన్ వారు ఇవాళ రిలీజ్ చేయడం అనేది ఎంతో శుభసూచకం. మన భారతదేశం యొక్క ఉనికిని కాపాడిన విధానం మన యొక్క ప్రభుత్వాలు చేసిన ప్రభుత్వానికి ఎంతో అభినందన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పాకిస్తాను తీసుకున్న నిర్ణయంతో వాళ్ళని ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది మిలిటరీ ఆఫీసర్స్ ఆలోచించుకుంటారు. ఈ యొక్క ఆనందాన్ని పంచుకుంటూ యావత్ భారతదేశం కూడా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. గౌరీ శంకరపురంలోని శ్రీ గౌరీ శంకర స్వామి వారికి భక్తులు కానుకగా సమర్పించిన 8 కిలోల వెండి నంది విగ్రహాన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవస్థానంలో ప్రతిష్ఠించారు. గౌరీ శంకరపురంలోని శ్రీ గౌరీ శంకర స్వామి వారికి భక్తులు కానుకగా సమర్పించిన 8 కిలోల వెండి నంది విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి దేవస్థానంలో ప్రతిష్ఠించారు. తొలుత మెయిన్ రోడ్డు నుండి దాతలు రెడ్డి లోకేశ్వరరావు భాగ్యవతి దంపతులు మేళతాళాలతో దేవస్థానం వరకు వెండి నందిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. వేద పండితులు, టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావులు దేవస్థానంలో నంది విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రావి, యలవర్తులు మాట్లాడుతూ భక్తుల సహకారంతో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో పాటుగా దేవస్థాన అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో యార్లగడ్డ వాసు, చైర్మన్ అవధానం మల్లిబాబు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. చిన్న శివాలయంలో నందీశ్వరికి దాతలో రెడ్డి లోకేశ్వరరావు సహకారంతో ఈ రోజున వెండి తొడుగు 8 కేజీలు వెండి తొడుగు చేయడం చాలా సంతోషం, అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈరోజు ఈ పాలక మండలి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు దీనికి ఈ గుడికి ఎంతో పురాతనమైన గుడి, మన కుటుంబానికి కూడా ఎంతో దగ్గరగా ఉన్న గుడి ఇది. మేము చాలా కాలం నుంచి కూడా ఈ దేవాలయాన్ని మా నాన్నగారు గారు అందరూ కూడా సందర్శించేవారు. దానివల్ల ఈరోజు మళ్ళీ పూర్వవైభవం రావాలంటే తప్పకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు దాతలను ముందుకు వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలి. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరీ శంకరపురంలో ఏం చేసి ఉన్నటువంటి చిన్న శివాలయంలో గౌరీ శంకర స్వామి యొక్క ఆలయంలో స్వామివారి నందికి వెండి తొడుగుని 8 కేజీలు వెండి తొడుగుతో ఈ రోజున దాతలు మరి ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి ఈ ప్రాంతంలో చిన్న శివాలయంలో ప్రశస్తమైనటువంటి బాగా పూర్వకాలం ఉంది, ఎన్నో దశాబ్దాల క్రితం నిర్మాణం చేసినటువంటి దేవస్థానం, ఎంతో ప్రశస్తమైనటువంటి దేవస్థానం. ఈ మధ్యకాలంలో నూతన పాలక మండలి మల్లిబాబు గారు చైర్మన్గా ఇతర పాలక మండలి వచ్చిన తర్వాత ఈ గుడి యొక్క పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు గుడిలో బృంగారం లాంటి కార్యక్రమాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దేవదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులతో మరి మహాశివరాత్రి రాబోతుంది. శివరాత్రి పర్వదినం వచ్చేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలనేటువంటి తలంపుతో చేస్తూ ఉన్నారు.
ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షణాలు అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గౌరీశంకరపురంలో ఉన్నటువంటి చిన్న శివాలయంలో నందీశ్వరికి వెండి తొడుగుతున్నటువంటి రెడ్డి లోకేశ్వరరావు దంపతులు ఇద్దరిని కూడా అభినందించుకుంటూ, ముఖ్యంగా శివాలయం అంటేనే గుడివాడ పట్టణానికి కోరికలు ఏమైనా ఉంటే తీర్చే దేవుడిగా ఇక్కడ ఉన్నటువంటి శివాలయానికి పూర్వవైభవం తేవడానికి ఇక్కడ పాలక మండలి కూడా విశేష కృషి చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అభినందించుకుంటూ భక్తి శ్రద్ధలతో గుడివాడ పట్టణం ప్రజలందరూ కూడా మరి దేవుడి అందరికీ ఆశీస్సులు ఇస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఓం నమ శివాయ. ఈరోజు గౌరీశంకరపురం దేవస్థానంలో ఎంతో పూర్వకాలమైన దేవాలయము. ఈరోజు ఏకాదశి, ఆ శివుడికి ఎంతో పవిత్రమైన రోజు. అలాగే ఈరోజు సుమారు 8 కేజీల ఆ నందీశ్వర స్వామివారికి వెండి తొడుగు అలంకరణ ఇచ్చారు. వారి దాతలు శ్రీ రెడ్డి లోకేశ్వరరావు గారు, భాగ్యవతి దంపతులు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ ఇచ్చేసి ఈ వెండి తొడుగులో ఉన్న ఆ నందీశ్వరుని చూసి భక్తులందరూ తిలకించి ఆ స్వామివారి పాలాభిషేకాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరుచున్నాం. ఓం నమ శివాయ. నందీశ్వర స్వామిని తీసుకొస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ప్రతి భక్తుడు లోకేశ్వర గారికి మళ్ళీ మమ్మల్ని ప్రోత్సహించి దేవుడి యొక్క కార్యక్రమాలు చేపిస్తే ఇంకా బాగా చేస్తామని చెప్పి మా యువ గారి ఆధ్వర్యంలో నేను మనవి చేసుకుంటానండి. అలాగే ఈ యొక్క గుడి అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ 8 కార్యక్రమాలు చేపట్టాము. నందీశ్వర స్వామి గారు రాగానే ఇక్కడ కార్యక్రమంలో ఒక భక్తుడు 3 లక్షలు ఇస్తామని చెప్పి ఎదర పహరే కడతామని చెప్పి ఒక భక్తులు వచ్చారండి. అలాగే ఘంటసాల జగన్మోహన్ రావు గారు ₹1,00,000 పెట్టి అక్కడ కాలక్షేప మండపం కడుతున్నారండి. అలాగే ప్రతి భక్తులు వచ్చి శివాలయ అభివృద్ధికి పాటుపడవలసిందిగా కోరుతున్నామండి. ప్రధానంగా నందీశ్వరుని చేయించడానికి అందరూ కూడా ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఏ సమస్య లేకుండా బంధువులు స్నేహితులు యావత్ ప్రజలు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రెడ్డి లోకేశ్వరరావు గారు ద్వారా ఆ స్వామికి చేసే యోగం నాకు కలిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అధికార పార్టీ అండతో వైసీపీ అభిమానులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం అన్యాయమని పట్టణ వైసీపీ మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. అధికార పార్టీ అండతో వైసీపీ అభిమానులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం అన్యాయమని పట్టణ వైసీపీ మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు కోఆప్షన్ సభ్యులు సర్దార్ బేగ్, మాజీ కౌన్సిలర్ షేక్ గౌస్, నాయకులు బాజీలు మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో ఉన్న కొందరు మైనారిటీ పెద్దలు తమ అక్రమాలను ప్రశ్నించేవారని, తమ మాట వినని వారిపై అధికార మదంతో అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం దారుణమన్నారు. వైసీపీ పార్టీకి మద్దతుగా ఉన్నారన్న కక్షతో అధికార పార్టీ అండతో యువకులను వేధించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ పెద్దలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల క్రితం గుడివాడ పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, కొడాల నాని గారి అభిమానుల మీద కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారాలు చేస్తున్నారు. పనికిరాని ప్రచారాలు చేసి ప్రజల్ని, అధికారుల్ని పక్కదోవ పట్టించి విధంగా ప్రవర్తిస్తున్నారు. గుడివాడ పట్టణంలో ఎన్నో రకాల పార్టీలు ఉన్నాయి, ఎన్నో రకాల పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అభిమానులు ఉన్నారు. మరి ఏ పార్టీలో ఎవరికి రౌడీ షీట్లు ఉన్నాయో, ఎవరికి అయితే మరి అక్రమ వ్యాపారాలు ఉన్నాయో మరి మాకైతే తెలియదు. మరి పేరు పెట్టి వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది రౌడీ షీటర్లు ఉన్నారని చెప్పి టూటన్ పోలీస్ వారికి మరి గుడివాడ పట్టణంలో మత పెద్దలుగా చలామణి అవుతున్న ఒక 2 నాయకులు వెళ్ళి మరి కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళని ఏ విధంగా శిక్షించాలో, ఏ విధంగా అణిచివేయాలో అని కూడా అధికారులకు సూచనలు కూడా, సలహాలు కూడా వీళ్ళే ఇచ్చే విధంగా మాట్లాడుతున్నారు. మరి దయచేసి గుడివాడపట్నం ప్రజలకి, గుడివాడపట్నంలో ఉన్న పోలీస్ అధికారులకి, యంత్రాంగానికి కూడా మరి గుడివాడపట్నంలో మరి రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో, మరి గుడివాడపట్నంలో అసభ్యకరమైన ఒక ముస్లిం కమ్యూనిటీకి కూడా, ఒక ముస్లిం సోదరుడు చేయలేని వ్యాపారాలు కూడా చేస్తున్న వ్యక్తులు ఎవరో మరి దాన్ని గుర్తించి మరి ఆ రౌడీ షీటర్లని అనగదొక్కాలని చెప్పి మేము కూడా కోరుతున్నాము. మరి మా పేరెత్తి మా వైఎస్ఆర్ పార్టీలో ఉన్న 15 మంది వ్యక్తుల పేర్లు ఇవ్వటం, మరి మాలో రౌడీ షీటర్లు ఎవరున్నారనేది మాకు కలవరంగా పరిచే విధంగా ఉంది.
మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి. దయచేసి గుడివాడ పట్టణ ప్రజలు, ముస్లిం సోదరులు కూడా, ఈ పోలీస్ యంత్రాంగం కూడా దయచేసి మేము కోరుకునేది ఒకటే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళని రౌడీ షీటర్లుగా గుర్తించిన వాళ్ళని మీరు అతి త్వరలో రౌడీ షీటర్లు ఎవరనేది తేల్చాలి. లేదా ముస్లింల మీద ఒక ముస్లిం సోదరులు ఇద్దరు కలిసి పెడుతున్న అక్రమ కేసుల్ని, భయప్రాంతులు చేస్తున్న కుర్రోళ్ళ మీద అనేక రకాల మీద తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ముస్లిం సోదరుల మీద ఇద్దరు ముస్లిం సోదరులు గుడివాడకు పట్టిన చీడ పురుగుల్లాగా ప్రవర్తిస్తున్న దాన్ని మరి రక్షించాల్సిన అవసరం అధికారులు కూడా ఉంది. దయచేసి మానుకోండి మాట్లాడేటప్పుడు. మీకు ఏమన్నా చేయాలనుకుంటే అందరూ మనోళ్ళే, కమ్యూనిటీ పరంగా కుర్రోళ్ళకి ఏమన్నా తెలిసి తప్పు చేస్తే వాళ్ళకి చెప్పండి. లేదు ఇంకోసారి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కనుక పరిణామాలు తీవ్రంగా ఉండని హెచ్చరించండి. అంతేగాని 15 మంది రౌడీలు అన్నావు. గుడివాడ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ముస్లింలు ఎవరున్నారో రౌడీ షీటర్లు తేల్చు. ముబారక్ సెంటర్లో తేలుస్తావో అదే పోలీస్ స్టేషన్లో తేలుస్తావో. తేల్చలేకపోతే నీ అంత చవట దద్దమ్మ ఉండడని చెప్పి అధికారులకు తెలుసుద్ది. రౌడీ షీటర్లు ఎవరున్నారు మాలో? మా రౌడీలు బయట తీసుకొచ్చి రౌడీలు చేయడానికి మేమన్నా జఫాగాళ్ళమా? లేకపోతే నీలాగా బయట నుంచి తీసుకొచ్చి ఆళ్ళతో మేము కుర్రోళ్ళ మీద దాడులు చేపించేవాళ్ళమా? అక్కడ పుట్టి పెరిగిన కుర్రోళ్ళు. నిజంగా చెప్తున్నా, ఇప్పుడు కూడా నువ్వు ఇచ్చిన 15 మంది అన్నావు. నువ్వు ఇందులో కంప్లైంట్లో వైఎస్ఆర్ పార్టీ పేరెత్తావు కాబట్టి ఇస్తున్నా. నేను తెలుగుదేశం పేరెత్తి తెలుగుదేశాన్ని విమర్శించి మాట్లాడుతున్నా. కేవలం నిన్నే విమర్శిస్తున్నా, నిన్నే మాట్లాడుతున్నా. మాలో రౌడీ షీటర్లు ఎవరున్నారు? మే ల్యాండ్ ఆర్డర్కి అఘాయిత్యం కలిగించే విధంగా ప్రవర్తించే వాళ్ళు ఎవరో నువ్వు నిరూపించు. సర్దార్ గారి పార్టీకి మేము పనులు చేసుకుంటున్నాం. చేసేవాళ్ళని రెచ్చగొట్టి అనేక రకాలైన సమస్యలు, కొత్త సమస్యలు తీసుకొచ్చి వ్యభిచారం చేయించినట్టుగా పేపర్లో వచ్చింది. ఆబు అనే అతను ఇచ్చాడు. ఈ రకంగా చేస్తే అది మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. ఈ రకంగా ఇది చాలా తప్పైన విధానం. ఆడవాళ్ళని వీళ్ళని వాళ్ళని చేర్చడం అనేది ఈ కార్యక్రమంలో నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. ఇప్పుడు మా సర్దార్ గారు చెప్పినట్టుగా ఇతను 420 వ్యాపారాలన్నీ చేసిన వ్యక్తుల్లో ఒకడు. ఉన్న 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద 15 మంది మీద కేసులు ఇలాగా మేమేదో రౌడీ షీటర్లని పిలిపించామని, ఏదో సమాజాన్ని మేమేదో భయభ్రాంతులు చేస్తున్నామని మా మీద పెట్టారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తల మీద. మేము గత 10 సంవత్సరాల నానిగారి హయాంలోనే మేము టీడీపీలో ఉన్నాం, ఇప్పుడు వైసీపీలో వచ్చాం. ఎప్పుడైనా మేము ఎవరి మీదైనా దౌర్జన్యానికి వెళ్ళామా? ఎవరి మీద కేసులైనా పెట్టామా? లేకపోతే మా మీద కేసులు ఉన్నాయా? నిరూపించండి. మేము ఎప్పుడు శాంతిగానే ఉంటాము. మా గొడవలు మాకు శాంతియుతమే ముఖ్యం. మా నాయకుడు చెప్పిన మార్గంలోనే మేము నడుస్తాం. మాకు ఎటువంటి గొడవలకు మేము సహకరించాము. కొన్ని ఆ మసీదు గొడవకు మాకు సంబంధం లేదు. అది టీడీపీ వాళ్ళు పెట్టుకున్నారు. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మాకు సంబంధం లేదు. మేమేదో కబర్స్థాన్ గోడ లోనికి వెళ్ళిందని వెళ్ళాము. తర్వాత మేము వచ్చేసాం. మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదు అది. కానీ మా పార్టీ కార్యకర్తలు ఏదో చిన్న తప్పు చేస్తే మీరు పెద్దలుండి మందలించి వాళ్ళని రెండోసారి చేయకుండా మీరు చూడాలి. కానీ అక్రమ కేసులు ఏ సెక్షన్లు అండి అయ్యి? ఇంత అడ్డగోలా? నేను కటాఖండిగా చెప్తున్నాను. మీకు రేపు వచ్చే 2 నెలల్లో మీరు ప్రజలు మామూలుగా బుద్ధి చెప్పరు. మీరేదో అన్నీ చేసేసాం, మైనార్టీకి ఏదో పగల తీసేసాం అనుకుంటున్నారు. మీరు ఏం చేయాల? గవర్నమెంట్ చేసింది మీరు చేశారు అంతే. ఎవరైనా అధికారులు ఉంటే చేస్తారు, దానికి తప్పు లేదండి. మీరు మంచి పని చేస్తే మీరు ప్రజలు సహకరిస్తారు. కానీ ఇలా అక్రమంగా మా మీద అడ్డగోలుగా కేసులు పెట్టడం, ఇలా చెప్పడం సరికాదు. మీరు కూడా కమ్యూనిటీ ముస్లింలో ఉన్నారు. ముందు మనం ముస్లింగా గుర్తుకిచ్చేద్దాం, తర్వాత మన పార్టీలు చూసుకుందాము. అది గుర్తించుకోండి. మీరు రాబోయే కాలంలో మీరు ప్రజలు బుద్ధి చెప్తారని సనవేగంగా నేను కోరుకుంటున్నాను. జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించిన గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారిణి శిరోమణిని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. జాతీయ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో స్టేడియం క్రీడాకారిణిగా శిరోమణి గోల్డ్, సిల్వర్ పతకాలు సాధించడం గర్వకారణమని మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖపట్నంలో జరిగిన జాతీయ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొన్న ఎన్టీఆర్ స్టేడియం లిఫ్టర్ శిరోమణి
టీం విభాగంలో బంగారు పతకాన్ని, వ్యక్తిగత విభాగంలో రజత పతకాన్ని గెలుపొందారు. ఈ సందర్భంగా స్టేడియం ఆవరణలో చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు క్రీడాకారులు శిరోమణిని ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్మన్ యలవర్తి మాట్లాడుతూ జాతీయ సీనియర్ పోటీల్లో పతకాలు సాధించడమే కాక ఒలింపిక్స్ ఎంపిక శిక్షణా శిబిరంలో ఎంపికవ్వడం గుడివాడ పట్టణానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఖోఖో రెఫరీ మడకా ప్రసాద్, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సీనియర్స్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ విశాఖపట్నంలో జరిగినటువంటి ఈవెంట్లో టీమ్ ఈవెంట్ కింద గోల్డ్ మెడలు, ఇండివిజువల్గా సిల్వర్ మెడలు సాధించడం చాలా సంతోషం. ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం తరఫున శిక్షణ తీసుకోవడమే కాకుండా శిరోమణి గారు అనేకమైనటువంటి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని అనేకమైనటువంటి మెడల్స్ సాధించినటువంటి వెయిట్ లిఫ్టర్. గతంలో కూడా కామన్వెల్త్ గేమ్స్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా మెడల్ సాధించినటువంటి ఘనత ఎన్టీఆర్ స్టేడియం వెయిట్ లిఫ్టర్గా ఆ స్థాయిలో ఖ్యాతి సంపాదించినటువంటి మహిళామణి. అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం అనేది అన్న నందమూరి తారక రామారావు ఈ ప్రాంతంలో ఉండేటువంటి క్రీడాకారులకి భవిష్యత్తు కావాలి, క్రీడాకారుల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయాలనేటువంటి లక్ష్యంతో పెట్టినటువంటి సంస్థ ఎంతోమంది క్రీడాకారులు తయారు చేసినటువంటి ఘనత ఈ ఎన్టీఆర్ స్టేడియంకు ఉంది. మరి అటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ తీసుకుని ఈరోజు జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో మెడల్స్, రివార్డులు, అవార్డులు సాధించినటువంటి వ్యక్తి. మన గుడివాడ పట్టణానికే ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి వ్యక్తి. మరి పట్టణ మున్సిపల్ చైర్మన్గా, అట్లాగే ఎన్టీఆర్ స్టేడియం వైస్ చైర్మన్గా మన గుడివాడ పట్టణానికి ఇంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి శిరోమణిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రేపు 2020లో జరిగేటటువంటి ఒలింపిక్ క్రీడల్లో కూడా పాల్గొనేటటువంటి శిబిరంలో మరి ట్రైనింగ్లో పాల్గొనడానికి ఆవిడకి కూడా అవకాశం రావడం చాలా సంతోషం. తప్పనిసరిగా ఈ క్రీడల్లో రాణించేటటువంటి ఔత్సాహిక క్రీడాకారులందరూ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకుని ఒక మహిళ ఏ విషయంలో అయినా సరే ముందుండగలదు, ఏ విషయంలో అయినా సరే ఎవరికి తీసిపోయేటటువంటి ప్రసక్తే లేదు. అన్ని రంగాల్లో ఈరోజు మహిళలు ముందున్నారని చెప్పి మన గుడివాడకి, ప్రపంచానికి చాటినటువంటి వ్యక్తి. మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే కాలంలో మరిన్ని విజయ పదంలో దూసుకెళ్తూ మరిన్ని పథకాలు సాధించి గుడివాడ పట్టణానికి, గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంకి, మన ప్రాంతంలో క్రీడాకారులకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. విశాఖపట్నంలో జరిగిన సీనియర్ జాతీయ స్థాయి వెయిట్లింగ్ పోటీల్లో మన గుడివాడ క్రీడాకారిణి, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టర్ అయిన శ్రీ శిరోమణి గారు టీమ్ ఈవెంట్లో బంగారు పథకం, ఇండివిజువల్గా రజత పథకం సాధించడం చాలా గొప్ప విషయం. శిరోమణి గారిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా బాలబాలికలందరూ కూడా క్రీడలలో ఇంకా ముందుకు రావాలని, క్రీడల యందు ఆసక్తి చూపించాలని కోరుకుంటూ రేపు జరగబోయే మన ఇండియన్ టీం తరపున ఒలింపిక్స్లో భారతదేశం తరపున కంపల్సరిగా పథకం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రథమ పౌరులు యలవర్తి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అనేక పథకాలు సాధించాలని శిరోమణి గారిని దీవిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ స్టేడియం తరపున సీనియర్ నేషనల్లో పాల్గొనడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ స్టేడియం ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇన్ని మెడల్స్ తీసుకొచ్చాను. ఇంకా మెడల్స్ తీసుకొచ్చి పేరు ప్రత్యేకతలు నిలబెడతానని హామీ ఇస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుడివాడ ఏలూరు రోడ్డులో మునగాల తిరుపతి రెడ్డి ఆర్చిని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావులు. మునగాల తిరుపతి రెడ్డి సేవలు అభినందనీయమంటూ వెల్లడి. అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలింపియాడ్లో పతకాలు సాధించిన గుడివాడ త్రివేణి పాఠశాల విద్యార్థులు. పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించిన పాఠశాల డైరెక్టర్ శివశంకర్. భారత వాయుసేన కమాండర్ అభినందన్ విడుదలను హర్షిస్తూ సంబరాలు నిర్వహించిన గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులు. విరోచితంగా వ్యవహరించిన అభినందన్ను ప్రతి భారతీయుడు ఆదర్శంగా తీసుకోవాలి అన్న మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.